నాయకులు ఎలా తయారు చేయబోయేది రాజకీయ నాయకులే. ఉదయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ ఏంటి ఆయన ఒక యోగిలా తయారైపోయారని చాలామంది మాట్లాడే పరిస్థితి. ఇంతకుముందు అంత ఫైర్గా ఉండేవారు, చెప్పులు తీసేవారు, పీక పిసుకుతాననేవారు. ఇప్పుడు అసలు నిత్య విద్యార్థిలాగా చాలా కూల్గా కామ్గా వెళ్ళిపోతున్నారని. అసలు ఏంటి షేడ్ సార్? బాధ్యత అంత ఉంది ఇప్పుడు మా అధినాయకుడు. ఓకే, అంత బాధ్యత కింద ఫీల్ అవుతున్నారు. గెలిచిన తర్వాత పదవిగా భావించట్లేదు, బాధ్యత కింద భావిస్తున్నారు. బాధ్యత కింద భావించినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇంకా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ప్రతి సమస్యని తెలుసుకోవాలి, దానికి పరిష్కారం చేయాలి అనే బాధ్యత ఆయన వేరే ఏం మాట్లాడటానికి కూడా ఖాళీ లేకుండా చేసేస్తుంది, ఏ ఆలోచన లేకుండా. అసలు అడవుల గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉంటారండి ఇప్పటివరకు? అడవుల గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? లేకపోతే పంచాయతీ అసలు గ్రామ సభలో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయమని తీర్మానం పెట్టుకోమని అసలు ఇంత బాగా పంచాయతీలని అలా మార్చాలనే ఉద్దేశం అసలు ఎవరు చేశారని ఆయన తీసుకున్న డిపార్ట్మెంట్స్, ఆయన తీసుకున్న మినిస్ట్రీస్ అన్నిటిని కూడా ఈజ్ డూయింగ్ ది బెస్ట్. ఇప్పటి వరకు ఎవరు అంటే అంత బాగా చేసి ఉండకపోవచ్చేమో, అంత బాగా చేయబోతున్నారు, చేస్తారన్న నమ్మకం ఉంది నాకు. ఓకే, పై లెవెల్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మినిస్టర్లు ఆ క్యాడర్ వరకు పర్వాలేదు. గ్రౌండ్ లెవెల్లో కూటమి, తెలుగుదేశం పార్టీ అవనండి, బీజేపీకి మీకు పెద్దగా ఎప్పుడు కూడా ప్రాబ్లం రాకపోవచ్చేమో, వాళ్ళు ఇది మనది అనే విధంగా వెళ్తుందా టీడీపీ జనసేన? సార్ ఫస్ట్ అలయన్స్ టికెట్ ముందు కూడా అలాగే అనుకున్నారు. టికెట్లు ఇచ్చిన తర్వాత క్యాడర్ కలుస్తుందా అది సరే, ఏదైనా సరే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోనా హ్యాపెన్. క్యాడర్ కూడా అందరూ కలిసే ఉన్నారు, కలిసే షేర్ చేసుకుంటున్నారు అండ్ కలిసే పనిచేస్తాం. రాష్ట్రం బాగుండటం కోసం అన్ని పార్టీలు, 3 పార్టీలు కూడా కలిసి ముందుకెళ్తాం. ప్రశాంతమైన కాకినాడ ప్రాంతం, ఒక రిటైర్ అయిపోయిన వాళ్ళు ఒక మంచి సొంత ఇల్లు కట్టుకుండి ఇక్కడ హాయిగా గడపాలనుకుంటారు. కానీ దీన్నో డ్రగ్స్ సిటీలాగా పేర్కొనే పరిస్థితి, మాఫియాలు ఇక్కడ ఉంటున్నాయని పేర్కొనే పరిస్థితి, పెద్ద ఎత్తున ప్రచారం. ఇవన్నీ వాస్తవమా ఏదో రాజకీయ పరంగా మాట్లా? ఇప్పుడు అంటే ఇమీడియట్గా ఆల్ షట్ డౌన్ చేయించారు, ఏమీ లేదు, ఏ యాక్టివిటీ ఉండేవా అండి? అది నిజంగా డెఫినెట్లీ ఉండేవి. డ్రగ్స్, రౌడీజం, కబ్జాలు ఇవన్నీ ఉండేవి. అండ్ ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతాలు ఇవన్నీ ఉండే. బట్ అవన్నీ లేవండి ఇప్పుడు అసలు. ఇట్స్ వెరీ పీస్ఫుల్ అట్ ప్రజెంట్, వెరీ పీస్ఫుల్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఆల్సో. మీ పరిస్థితి ఏంటి? రాజకీయాలు కొత్తగా వచ్చారు, ఒక బలమైన బాధ్యత మీ మీద ఉంది. అందులోని పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా 100% అదే చెప్పాను కదండి. పరిస్థితి అంటే బాగా బాధ్యత ఎక్కువ ఉంది. మిగతా ఎప్పుడు చేసే ఎంపీల కన్నా ఇప్పుడు ఎక్కువ బాధ్యత ఉంది బికాస్ ఆఫ్ దిస్ మెజారిటీ. దాని క్రమంలోనే నేను నేర్చుకుంటున్నాను, ఇంకా ఎక్కువ తీసుకురావాలి ఎలాగని చెప్పి ప్రయత్నిస్తున్నాను. 100% అది చేస్తాం కూడా. మీ అధినాయకులు, ఉప ముఖ్యమంత్రి గారు, మీకు సోదర సమానులు, దైవ సమానులైన పవన్ కళ్యాణ్ గారి పవర్, సినిమా పవర్ కాదు, పొలిటికల్ పవర్ పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? సార్ పొలిటికల్ పవర్ పుట్టినరోజు ఎలా చేద్దాం అనుకుంటా, దానికన్నా ఎవరైనా సరే బర్త్డేని గ్రాండ్గా